తుఫాను బీభత్సంలో నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. తుఫాను ప్రభావంతో తీవ్రంగా నష్టపోయిన విశాఖపట్నంలో పర్యటించేందుకు వచ్చిన చంద్రబాబు రాజమండ్రిలోని R&B గెస్ట్ హౌస్ లో అల్పాహారం స్వీకరించారు. ఈ సందర్భంగా విశాఖ జిల్లా అతలాకుతలం అవ్వటం చాలా బాధాకరమన్న చంద్రబాబు వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపే వరకు అక్కడే ఉంటానన్నారు. రాష్ట్రంలో జరిగినటువంటి దానికంటే ముందు రాష్ట్రంలో జరిగిన డెవాస్టేషన్ చూసిన తర్వాత ఏబీసీ కేటగరైజ్ చేస్తున్నాం. బాగా డ్యామేజ్ అయినట్టు ఏ కింద వస్తాయి, డ్యామేజ్ అయినట్టు బి కింద వస్తాయి, అసలు డ్యామేజ్ కానట్టు సి కింద పెట్టి ఆ 3 జిల్లాల్లో కేటగరైజ్ చేయమన్నాం. ఆ వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్. ఎవరైతే జన్మభూమి నోడల్ ఆఫీసర్స్ ఉన్నారో, నోడల్ టీమ్స్ ఉన్నాయో అవే ఫంక్షన్ చేస్తాయి. అదే మరిగా స్టేట్లో కూడా నేను సిఎస్ని, ప్లానింగ్ సెక్రటరీని, రిలీఫ్ కమిషన్ ముగ్గురిని పెట్టి ఓవరాల్గా మానిటర్ చేయమన్నాం. వాళ్ళు రివ్యూ చేసుకుంటారు టైం టు టైం. అదే మరి టెక్నికల్ కమిటీ ఒకటి పెట్టాం. అడ్వైజర్ సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో టెక్నికల్ కమిటీ ఒకటి పెట్టాం. వారు ఈ డెవలపర్స్తో టెలికాం ఆపరేటర్స్తో మాట్లాడతారు. రెక్టిఫికేషన్కి సెటిలైట్ ఇవి తెప్పిస్తారు, ఇమేజ్ తెప్పిస్తారు. అదే మరి NRSA మిగిలిన అందరితో మాట్లాడి ప్రైవేట్ పీపుల్ కూడా ఎవరైతే గూగుల్, ఫేస్బుక్ అందరితో కోఆర్డినేట్ చేసి డేటా ఇంటిగ్రేట్ చేసి ప్రైవేట్ వ్యక్తులు కూడా యాప్ అవన్నీ ఇచ్చాం కాబట్టి అవి కూడా తెప్పించి క్రౌడ్ సోర్సింగ్ అంతా చేస్తూ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. పవర్ డిపార్ట్మెంట్లో పవర్, అదే మరిగా మీకు అగ్రికల్చర్, సివిల్ సప్లైస్, ఇంకో పక్కన R&B, ఇరిగేషన్, హెల్త్, వెటనరీ వీళ్ళందరికీ పెట్టి ఎప్పటికప్పుడు వీళ్ళ ఈ నోడల్ టీముల ద్వారా కావాల్సిన మెటీరియల్, మెన్ రెండు పంపిస్తారు. ఉదాహరణకి ఈరోజు పవర్ది తమిళనాడుని తీసుకుంటున్నాం. అదే మరిగా